చిల్లీ చికెన్ రెసిపీ మన గరుడ హోటల్. 200 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ ఎగ్ తీసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకోండి. కొద్దిగంత అల్లం వేసుకోండి, 1 స్పూను. ఇవన్నీ వేసినాక బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు మనం. చూడండి, అది మంచి కలర్ వస్తుంది. ఆయిల్ గరం అయినాక నేను చూపించే విధంగా ఆయిల్లో 1 పీసెస్ ఆయిల్లో నెమ్మదిగా వేయండి. చికెన్ మొత్తం ఒకటే దగ్గర వేయకూడదు. ఆయిల్లో చికెన్ పీసెస్ అన్నీ జాయింట్ అయిపోతాయి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర దూరం దూరం వేయాలి. నేను చూడండి, ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దగ్గర వేస్తున్నా. ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. సరే, పక్కా రిప్లై ఇస్తాను నేను మాత్రం. చికెన్ వచ్చేసి ఆయిల్లో ఈ విధంగా చూపించే విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలర్ రావాలి. క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో ఒకసారి బాగా హీట్ ఉన్న ఆయిల్లో డిప్ చేసుకోవాలి. అంతే, చాలు. తర్వాత వీడియో ప్రాపర్గా చూస్తే మీకు చిల్లీ చికెన్ ఎలా చేయాలో అర్థమవుతుంది. 10 గ్రామ్స్ ఆయిల్, 1 స్పూన్ జింజర్, 2 or 3 గ్రీన్ చిల్లీ. మీకు స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. 2 or 3 తెల్లగడ్డని మంచిగా కీమా చేయాలి. ఇది చూపించే విధంగా మొత్తం మనం అది ఆయిల్లో ఉడకాలి. ఉడికిన తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ, అలాగనే కొంచెం టమాటా సాస్ మీరు చూసి వేసుకోండి, తక్కువ క్వాంటిటీ. రెడ్ చిల్లీ వచ్చేసి నేను స్పైసీ కోసం కొంచెం వేసుకున్నా. కొంచెం సాల్ట్ మళ్ళీ వేసి రప్ప తిప్పండి భయ కొంచెం. అలానే కొంచెం మళ్ళీ సోయా సాసు. మనం జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాం సోయా సాసు. ఫుడ్ కలర్ వాడడం కాబట్టి దాన్ని కలుపుతూ ఉండాలి. ఒకటే దగ్గర వదిలేసినామనుకో మాడిపోతుంది కింద. కొంత షుగరు స్వీట్నెస్ కోసం లైట్గా. మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెను, క్యాప్సికమ్, ఆనియన్ అవన్నీ మిక్స్ చేసుకొని అవన్లో వేసేసుకోండి. అవన్లో వేసుకొని రప్ప తిప్పండి నేను చూపించే విధంగా. అలా కలపాలి.